देखो कैसा था टायर्ड हमारी श्रीवानी श्रीवानी अल्फा होटल अल्फा चाय गरम गरम चाय నేను ఉషాని ఒక్క బైక్లో తినొద్దు అంతా తినేయండి చాయ్ సూపర్ ఉన్నాయి Bye bye friends. Bye bye friends. Bye. I Sriwani. Full day from Dilshuk Nagar, Medchal, Goshamal, Amirpet, Secunderabad. Now home. Now going to again Dilshuk Nagar. Aidasha Kot, Goshamal, Amirpet, Secunderabad. Home. And this lady, Bola. Easy. దమ్మాయి కూడా గోషామహల్ దమ్మాయి కూడా టు గోషామహల్ టు అమీర్పేట్ టు సికింద్రాబాద్ అగైన్ హోమ్. ఇప్పటి వరకు మనం ఓన్లీ 20 రూపీస్ చూసాం కదా, ఇది ఫస్ట్ టైం 10 రూపీస్ లిమ్కా, 10 రూపీస్ ఫ్యాంటా, 10 రూపీసే. ఈ ఘనత క్రెడిట్ గోస్ టు తయారు ఆంటీ. వై బికాస్ ఇవన్నీ వెళ్ళి మరి తీసుకొని వచ్చింది. ఈ ఏరియా మాకు తెలియదు, బట్ అయినా ఆంటీ సాధించుకొని వచ్చింది. ఓన్లీ 10 రూపీస్. గోషామల్కి రండి, 10 రూపాయలు తాగండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్న ఈ అన్న పేరు సంజయ్ భయ్య. ఈ అన్న పవన్ వాళ్ళకి ఫుడ్ స్పాన్సర్ చేశారు. సో చాలా థ్యాంక్స్ అన్న, ఎందుకంటే మీలాంటి వాళ్ళు స్పాన్సర్ చేస్తే పవన్ లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. సో మీ టీం అందరికీ కూడా మా ఎనర్జెటిక్ గ్రూప్ తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. చూడండి ఫుడ్ ఎంత సింపుల్గా అంటే అసలు ఇది కరెక్ట్ ఫుడ్. ఎందుకంటే 10 రకాలు పెట్టి అన్నీ వేస్ట్ చేసే బదులు ఇలా చాలా సింపుల్గా పెట్టుకొనేసి కానీ చాలా టేస్టీగా ఉంది. పప్పు, టమాటా కర్రీ సూపర్. అండ్ ఫైనల్గా వీటన్నిటితో పాటు మనకి ఫినిషింగ్ టచ్ వచ్చేసి డబుల్ కా మీఠా. సో ఇది फूड इज वेरी सिंपल, वेरी नाइस. खाना सही में बहुत अच्छा है, खाना बहुत अच्छा है. आप लोग स्पॉन्सर करें, आप लोग पुस्तक मेडल करें बच्चे को स्पॉन्सर. बहुत अच्छा है भैया. आपका नाम? अच्छा. పాలకూర పప్పు శ్రీవాణి మేము టమాటాతో తిన్నాము. తాలు ఆంటీ లండి నేను కీరా తింటున్నాము. చాలా బాగా జరిగింది, హ్యాపీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ శ్రీవాణి చౌదరి, తారు ఆంటీ అండ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ నీరు. బాయ్ బాయ్. Ladies, today is a special moment, special happy moment. My friend Sriwani Chaudhary ఇంటికి వచ్చాను. అందరికీ తెలుసు, యూ పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ వాట్ స్పెషల్ అని. సో యాక్చువల్లీ ఎనర్జెటిక్ గ్రూప్ తరఫున పుస్తే మెటల్ ఎవరన్నా పేద కుటుంబం ఉంటే పుస్తే మెటల్ ద్వారా ఎవరన్నా సాయం అడిగితే వాళ్ళ ఫుల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ముందుకు వస్తాం అనమాట. సో ఆల్మోస్ట్ ఎనర్జెటిక్ గ్రూప్ నుంచి 3 times చేసాం. 4th time కూడా ఇమ్మీడియట్లీ శ్రీవాణి చౌదరిలో ఒక్క నేచర్. వన్స్ అగైన్ ఐ రిపీట్, వాట్ ఎవర్ మీరు ఏం కావాలి చేసి చెప్పు. పవన్ విషయం రాగానే పవన్ ఏంటంటే మన ఎనర్జెటిక్ గ్రూప్కి ఒక బ్రదర్ లాంటి ఆయన. ఆల్మోస్ట్ 6 years నుంచి పరిచయం. ఆల్ ఆఫ్ సడన్ హీ కాల్డ్, అక్క మా బ్రదర్ మ్యారేజ్ అంటే పుస్తే మెటల్ అనగానే అమ్మాయిది చూస్తారు, అబ్బాయి విషయంలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్లీ.
సో అక్క ఏమనుకోకపోతే మాకు ఊరు నుంచి సర్పంచ్ నుంచి ఏ హెల్ప్ లేదు, కొంచెం ఎవరన్నా దాత వచ్చి మాకు కొంచెం ఒక హెల్ప్ మా అన్నకి పుస్తే మెటల్ ఇప్పిస్తే బాగుంటుందని ఆ రిక్వెస్ట్ పెడితే ఇమ్మీడియట్లీ ఐ కాల్ శ్రీవాణి చౌదరి. నువ్వు ఏం చెప్తే అది ఇమ్మీడియట్లీ పవన్ వాళ్ళ ఫ్యామిలీని పిలువమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి చౌదరి. రియల్లీ ఐ థింక్ ఇది ఫస్ట్ టైం కాదు యాక్చువల్లీ నేను ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. నేను పుస్తే మెట్టలు నేను రెగ్యులర్ గా ఇస్తూనే ఉంటాను, బట్ నేను ఎప్పుడు పబ్లిసిటీ నేను చేసుకోలేదు. సో ఎవరైనా మనకి నియర్ అండ్ డియర్ వాళ్ళు లేని వాళ్ళు అప్రోచ్ అవుతూనే ఉంటారు, మేడం ఇట్లా మ్యారేజ్ ఉంది ఏమైనా హెల్ప్ చేస్తారంటే పుస్తే మెట్టలు పట్టు చీర జాకెట్ ఇది అనేది కంపల్సరీ ఇస్తాం. ఇదే కాదు, చదువుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి స్కాలర్షిప్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మ్యారేజెస్ ఇంకా ఎవరికైనా అన్నప్రాసన చేసే వాళ్ళకి ఉంటాయి కదా వాళ్ళకి వెండి స్పూను గిన్నె ఇలాంటివి కూడా చేస్తూనే ఉన్నాం. బట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి రీసెంట్ గా అంటే కాదు కొన్ని నెలలు అవుతుంది నేను తెలంగాణ హ్యూమన్ రైట్స్ లో వచ్చేసి నేను డైరెక్టర్ గా ఉన్నాను కాబట్టి ఇది వరకు నేను ఏదైతే గుప్తంగా చేసిన సర్వీసెస్ ఉన్నాయో నేను ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోలేదు. ప్రస్తుతం ఇప్పుడు నాకంటే ఒక పొజిషన్ ఉంది కాబట్టి దీని త్రూగా ఇప్పుడు చేస్తున్నా. ఎవరికి నేను నీరుకైతే 24/7 నేను చెప్తున్నా ఆల్వేస్ వెల్కమ్. తను ఏది చేసినా జెన్యూన్ గా ఎస్పెషల్లీ జెన్యూన్ గా నీడీ పీపుల్ గురించి తను ఎంక్వైరీ చేసే నాకు చెప్తుంది. తన గురించి ఇంకా తను ఒక మాట నాకు చెప్పిందంటే నేను మళ్ళీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం నాకు లేదు. తను వన్స్ ఒకసారి వచ్చేసి ఇది ఉందిరా ఇట్లా ఉంది అని అంటే అసలు క్షణం కూడా ఆలోచించా ఓకే ఏం కావాలో చెప్పు చేద్దామని చెప్తాను నేను. ఎందుకంటే దట్ మచ్ ట్రస్ట్ ఐ హ్యావ్. నేను నీ మీద నాకు అంత నమ్మకం ఉంది, అన్ని చేస్తాం. యాక్చువల్లీ నౌ షీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ తెలంగాణ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫార్మ్. నాకు కూడా ఒకటే కోరిక, మా శ్రీవాణి చౌదరి ఇప్పుడు చెప్పినట్టు గుప్తదానాలు చేసి నాకు రియల్లీ ఫ్రెండ్స్ ఐ డోంట్ నో మోర్ దెన్ 15 ఫ్యామిలీస్ కి అమ్మాయిలకి పుస్తక మెటల్ ఇచ్చారు. ఇట్స్ ఏ గ్రేట్ ఆనర్స్. ఎందుకు టెంపుల్స్ ఉంటాయి కదా టెంపుల్స్ కి నేను విగ్రహాలు డొనేట్ చేస్తాను అండ్ హుండీలు పెట్టిస్తాను, డోర్స్ ఉంటాయి కదా ఇలాంటివి లెక్కలేదు. మీరు ఏదైనా సరే ఎవరైనా అప్రోచ్ అయితే ఏదైనా ఈవెన్ వీటికంటే ఇంపార్టెంట్ పెద్ద కర్మలు అంటారు కదా అలాంటివి కూడా నేను చేపిస్తాను. ఎందుకంటే నాకు అది ఇష్టం. ఎందుకంటే వాళ్ళు పాపం చాలా బాధలో ఉంటారు పేదవాళ్ళు. పెద్ద కర్మ ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెం మంచిగా భోజనం పెట్టాలి, వాళ్ళకి తృప్తిగా వెళ్ళాలనిపిస్తుంది కదా దానికి స్పెషల్ గా నేను ఉంటా. ఒకటి పుస్తే మెట్టలు ఒకటి పెద్ద కర్మ. చూసారా ఎనర్జెటిక్ లేడీస్, ఈ రోజు శ్రీవాణి చౌదరి ఇంత అని నాకు రియల్లీ మా ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ 6 years నుంచి ఉంది కానీ నాకు నిజంగా తెలీదు. శ్రీవాణి చౌదరికి నా మీద ఎంత భరోసా అంటే ఇప్పుడు ఒక మాట చెప్పింది ఏంటంటే నేను కూడా శ్రీవాణి చౌదరి గారు చాలా మంది మీరు ఏదన్నా కేసు తీసుకొస్తే ఏదన్నా ఎవరికి ప్రాబ్లం ఉందంటే షీల్ బి అంటే బ్యాక్గ్రౌండ్ చూసి తీసుకొస్తా, కానీ నువ్వు ఇంత టచ్ చేసావు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. సో శ్రీవాణి చౌదరి ఐఎమ్ వెయిటింగ్. ఆ ఫ్యామిలీ రాగానే మన ఎనర్జెటిక్ గ్రూప్ తరఫున నీకు తెలుసా లేడీస్ చాలా హ్యాపీ ఉన్నారు, మంచి పని చేస్తారు. అంతే ఇప్పుడు మగవాళ్లే కాదు కదా, ఆ మగవాళ్ళు చేసుకునే అమ్మాయి కూడా ఆడపిల్లనే కదా. పుస్తే అనేది మన ఆడమ్మాయికే ఇస్తున్నాం, మగవాళ్ళకి ఇస్తలేము. వాళ్ళకైనా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. ఇక్కడ శ్రీవాణి అర్థం చేసుకుంది, ఎందుకంటే మొగ్గ అబ్బాయికి ఎందుకు అది అమ్మాయికే చెందుతుంది కదా. నాకు అక్కడ అనిపించింది ఈ విషయంలో అబ్బాయిలకి కావాలంటే ఇంత ఆలోచిస్తారా, ఇంత భూతద్దంలో చూస్తారా? బికాస్ ఐ ఫేస్డ్ శ్రీవాణి. సో ప్లీజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా ఎనర్జెటిక్ గ్రూప్ లో ఒక పిల్లర్ లాగా ఉంది. ఇట్లా ముందు చాలా చేస్తాము. అండ్ నువ్వు ఇంకా ఎదగాలని బాబాతోటి అమ్మవారితో ఇదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నీరు. థ్యాంక్ యూ. ఎన్ని మినిట్స్